హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్ కర్రీ అండి. చిక్కుడుకాయ ఎగ్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. మొదటిగా కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక 1/2 స్పూన్ ఆవాలు, దంచుకున్న 4 వెల్లుల్లి అందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 3 ఆనియన్స్ తీసుకున్నానండి. తీసుకుని పచ్చిమిర్చి, ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనకు రుచికి సరిపడినంత సాల్ట్, కొంచెం కరివేపాకు వేసుకుని మనం మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మనం అంతా కూడా కలుపుకోవాలండి. కలుపుకొని బాగా ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మనం చిక్కుడుకాయలు, కట్ చేసుకున్న చిక్కుడుకాయలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు మనం లిడ్ పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ 5 మినిట్స్లో కూడా మంచిగా మనకి చిక్కుడుకాయ కుక్ అయిపోయి ఉంటాయండి. మళ్ళీ మధ్య మధ్యలో మనం మిక్స్ చేసుకుంటా కూడా ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. తర్వాత కట్ చేసుకున్న టొమాటో, అలాగే రుచికి సరిపడా కారం, నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకుని ఒకసారి మనం మిక్స్ చేసుకొని మరి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మనకి చక్కగా టొమాటోస్ అలాగే మనకి చిక్కుడుకాయలు కూడా మంచిగా బాయిల్ అయిపోయి ఉంటుంది. సో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ సరిపోతుంది. వేసుకుని మంచిగా మరి ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే టోటల్ కర్రీ అంతా మంచిగా ఉడుకుతుందండి. ఇట్లాగా బాయిలింగ్ పాయింట్కి వచ్చినప్పుడు మనం ఈ టైంలో ఎగ్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టైంలో యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ మనం అట్లాగా కుక్ చేసుకుంటే ఎగ్స్ కూడా మంచిగా ఆ రసం ఎగ్స్కి పట్టి మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఎగ్స్ మనం వేసే ముందు ఘాట్లు పెట్టుకోవాలండి. స్పూన్తో కానీ లేదా చాక్తో కానీ మనం ఘాట్లు పెట్టుకుంటే ఆ రసం ఎగ్స్ మంచి టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఒకసారి మంచిగా ఉడికించుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ చూసినట్లయితే మనకి చిక్కుడుకాయ